ఆద్య, రఘురామ్, జానకి అందరూ ఉండగా పోలీసులు ఇంటికి వస్తారు. ఇక్కడ ఆద్య అంటే ఎవరు అని పోలీసులు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటారు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, మీరు ఆద్య కోసం వచ్చారా అని పద్మ అడుగుతూ ఉంటే, అవును, ముందు ఆద్య ఎక్కడా అని పోలీసులు నిలదీస్తూ ఉంటారు. నేనే ఇన్స్పెక్టర్ గారు, ఎందుకు ఇలా వచ్చారు, నాతో మీకేంటి పని అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటుంది. మేము మిమ్మల్ని అరెస్ట్ చేయటానికి వచ్చామని పోలీసులు చెప్పటంతో రఘురామ్, జానకి అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే చారు నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి, నేనేం తప్పు చేశాను, మీరు నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని ఆద్య నిలదీస్తూ ఉంటుంది. మీ వీసా గడువు పూర్తయిపోయింది. మీ వీసా గడువు పూర్తయిపోయిన తర్వాత కూడా మీరు ఇంకా ఇండియాలోనే ఉన్నారు. అందుకే మేము మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని పోలీసులు చెప్పటంతో అది కాదు అని ఆద్య మాట్లాడుతూ ఉంటే, రామ్మా రా అంటూ లేడీ కానిస్టేబుల్ ఆద్యని లాక్కు వెళ్తూ ఉంటుంది. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి, లాక్కు రండి అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉండటంతో ఆద్య ఏం చెప్తున్నా కూడా అసలు ఆద్య మాటలు వినకుండా లాక్కు వెళ్తూ ఉంటారు. పద్మ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఆద్యని తీసుకువెళ్ళిన తర్వాత చారు నవ్వుకుంటూ ఉంటే, ఏంటి చారు, ఏం మాట్లాడుతున్నావు అని పార్వతి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, ఇప్పుడు ఆద్య కోసం పోలీసులు రాలేదు, నేనే రప్పించాను. నేను పిలిచాను కాబట్టే వాళ్ళు వచ్చి ఆద్యని తీసుకువెళ్ళారు అని చారు చెప్తుంటే పార్వతి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. అలివేలు చాలా సంతోషపడుతూ ఉంటుంది. మరైతే ఇప్పుడు వచ్చింది అసలు నిజమైన పోలీసులా కాదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.